మనం ఎంతో ప్రేమతో కుక్కలను పెంచుతాం. అంతే ప్రేమతో వాటి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ఏదో పెంచేస్తున్నాం కదా, మనకి కాపలా ఉన్నాయి కదా అని అనుకోకూడదు. ఏవి పడితే అవి పెట్టకూడదు. మనం ఏవి పడితే అవి తింటున్నాం కదా, ఏవి పడితే అవి తాగుతున్నాం కదా అని కుక్కలను కూడా అలా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే వాటి ఫుడ్ వేరేగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కువగా కారం మసాలా కుక్కలకి పెట్టకూడదు. మనం తింటున్నాం కదా అని అవి తినలేవు అనమాట. అలానే అవి చెప్పుకోలేవు, పెట్టేస్తున్నాం కదా అని తినేస్తాయి. కానీ చాలా మంది చేసే పొరపాటు అదే, ఏవి పడితే అవి పెట్టేస్తారు. డాక్టర్లు కూడా చెప్తారు, మీరు కనుక్కోండి కావాలంటే, మసాలా పెట్టద్దు, కారం పెడుతున్నారా అని. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒంట్లో బాగోలేదని చెప్తే మెయిన్ వాళ్ళు అడిగేది అదే, కారం పెడుతున్నారా మసాలా పెడుతున్నారా అని చెప్పి. అసలు కారం మసాలాలు అవి తగిలించకూడదు కుక్కలకి. ఎప్పుడైనా చికెన్ అవి పెట్టినా కూడా కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసి ఉడికించి పెట్టండి, చితిపేసి, లేదంటే అన్నంలో కలిపి పెట్టండి. ఇట్లా డైలీ 2 గుడ్లు పెట్టండి ఉడకబెట్టి. కొన్ని డైలీ మేము పెట్టలేము అనుకుంటే రోజు విడిచి రోజు పెట్టండి. రోజుకి ఒకసారి 2 గుడ్లు, ఒకసారి కాకపోతే కొన్ని 2 రోజులకు ఒకసారి అలా పెట్టండి. ఎందుకంటే వాటి ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళు అవుతాము. మా కుక్క అయితే ఎక్కువగా ఏమీ తిందో, పెడిగ్రీ తినిద్ది, పాలు తాగిద్ది, ఇట్లా గుడ్లు తినిద్ది, చికెన్ తినిద్ది. ఐరన్ బోన్స్ స్టిక్కీస్ అంటాం కదా, పుల్లల్లా ఉంటాయి, అవి తినిద్ది. ఇంతకు మించి అసలు ఏమీ గడ్డి తిందో. కనీసం స్వీట్లు కానీ డ్రింకులు కానీ, చాలా మంది డ్రింకులు కూడా పోసేస్తారు తాగమని, అవి కూడా తాగుతాయి కొన్ని కుక్కలు. అట్లా ఏవి పడితే అవి పెట్టకూడదు. వీటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మా కుక్కకు ఇప్పుడు 6వ సంవత్సరం. చాలా హెల్దీగా ఉంటుంది ఫుడ్ విషయంలో. అసలు డైట్ చేసిద్ది అనమాట చక్కగా. ఎంత బాగుంటుందో చెప్పాలంటే. అది 1 సంవత్సరం అప్పుడు దానికి వైరస్ వచ్చింది. డాక్టర్లు అయితే 1 వారం రోజులు వైద్యం చేసిన తర్వాత చనిపోయిద్ది అన్నారు. ఏదో డాక్టర్ని మేము బతులాడుకొని ప్రైవేట్గా రాయండి, అన్నీ మేమే తెచ్చుకుంటాము అని చెప్పి, అప్పట్లో ఇది ఎప్పుడు లాక్డౌన్ టైంలో అనమాట, అట్లా మేము ఏదో ఒక రకంగా బతికించుకున్నాము. ఇప్పుడు దానికి 6వ సంవత్సరం. అప్పటి నుంచి మళ్ళీ వైరస్ అనేది రాలేదు. ఆరోగ్యం కూడా బాగానే ఉండేది దానికి. మళ్ళీ 1 వారం క్రితం అనమాట సేమ్ అదే అట్లాగే వచ్చింది. అంటే వాంతులు మోషన్స్ కలిపి అయిపోవటం అనమాట. ఫస్ట్ రోజు వాంతులు మోషను అయినాయి. మోషన్ అయితే నార్మల్ గానే అయినాయి. 2వ రోజు మళ్ళీ మార్పు వచ్చింది. 3వ రోజు కల్లా బ్లడ్ మోషన్ అయిపోయింది అనమాట. అంటే స్టార్ట్ అయింది అప్పుడే ఎర్రగా, కాఫీ పొడి కలర్ లో, ఆ టైప్ లో. ఇంకా మాకు ఫస్ట్ వచ్చినప్పుడు మాకు అంతగా ఏం తెలియలేదు, అందుకే 2 వారాలు బాధపడింది. ఈసారి మాత్రం 5 రోజులతోనే అయిపోయింది. ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నాం అనమాట. దీనికి వైరస్ వచ్చినప్పుడు పెడిగ్రీ గానీ స్టిక్కీస్ గానీ అసలు ప్యాకెట్ ఫుడ్ అనేది పెట్టకూడదు. బయట నుంచి ఏది తెచ్చినా కూడా పెట్టకూడదు. వైరస్లు వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు ఇంట్లో విరోచనాలు అవుతున్నప్పుడు కూడా గుడ్లు పెట్టద్దు. తగ్గిన తర్వాత పెట్టండి. మామూలుగా విరోచనాలు వాంతులు అవుతున్నప్పుడు మాత్రం ఓన్లీ పెరుగన్నమే పెట్టండి, అంతకుమించి ఏం పెట్టద్దు. అది అడిగినా కూడా, ఏ కుక్క అయినా కూడా అడిగినా కూడా పెడిగ్రీ, ఐరన్ బోన్స్, స్టిక్కీస్ అని ఏం పెట్టద్దు. అడిగిద్ది. పాలు కూడా పెట్టించొద్దు. పాలు మహా అజీర్తి అనమాట. విరోచనాలు చాలా చాలా ఎక్కువ అవుతాయి పాలు తాగిస్తే. కుక్కలకి ఎప్పుడైనా కూడా వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు పాలు పెట్టించకూడదు. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మంచిది అనమాట మనకి. అది మళ్ళీ నార్మల్ గా బాత్రూమ్ వెళ్ళేంత వరకు కూడా పాలు అనేది పెట్టించకూడదు. అలాగే చికెన్ కూడా పెట్టకూడదు. ఓన్లీ పెరుగన్నం పెట్టండి దానికి తగ్గేంత వరకు. ఇట్లా చేయండి, మన కుక్కల ఆరోగ్యం మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది.